గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అవసరమైతే నిధులన్నీ కూడా కేటాయింపు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ మత్స్యకార సోదరులు పెట్టుకున్నటువంటి ఏ రిక్వెస్ట్ వాళ్ళు సమావేశం 6వ తారీఖు పెట్టుకుంటారన్నారు. 6వ తారీఖు సమావేశంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరాలు అడిగినా కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రాకుండా అడ్డం పడతా ఉన్నారు. ఈరోజు చూసాం, ఆ ప్రాంతాలకు వెళ్ళి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 800 కంపెనీలను బయటికి పంపించేశారు. ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉంటే ఏదో ఒకటి అడ్డం పెడుతున్నారు. మొన్న జువలదిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరలో సాగర్ షిప్పింగ్ సొసైటీ వాళ్ళు అక్కడ బోట్లని మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఏదైతే షిప్ యార్డ్ అక్కడ డెవలప్మెంట్ సంబంధించి సిస్టమ్స్ కొన్ని టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఒక రక్షణ అవసరాలకి అవసరమైనటువంటి బోట్లని తయారీ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కొంత భూమి ఎంఎస్ఎంఈ పార్క్లో కొంత భూమిని కేటాయింపు చేయడం జరిగింది. అక్కడ తయారైనటువంటి బోట్లని దింపడానికి జెట్టి దగ్గర 1900 మీటర్లు ఉన్నటువంటి జెట్టీలో వాళ్ళకి ఒక 175 మీటర్లు ఆ బోట్లు దింపుకోవడానికి మాత్రమే కేటాయింపు చేయడం జరిగింది. దానికి అక్కడికి వెళ్ళి అందరినీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, ఈ ఫిషింగ్ హార్బర్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా దురదృష్టకరం. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితులు వస్తే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చెప్తాం. కానీ అక్కడ ఏమీ లేని దాన్ని తీసుకెళ్ళి మీరు అంటే పరిశ్రమలు రావడం మీకు ఇష్టం లేదా? ఆ పరిశ్రమల్లో ఈ మత్స్యకార పిల్లలు ఉద్యోగాలు సంపాదిస్తూ మీకు ఇష్టం లేదా? అక్కడ వాళ్ళ జీవన విధానాలు, జీవన స్థితిగతులు బాగుపడితే మీకు ఇష్టం లేదా? దగ్గర 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాణం జరిగే ఆ పరిశ్రమ రావడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు? ఒక్క ఫిషింగ్ హార్బర్ అన్న మీరు పూర్తి చేశారా? ఈ జువలదిన్న ఫిషింగ్ హార్బర్ 288 కోట్లతో నిర్మాణం జరిగితే కాంట్రాక్టర్ బిల్లులు కట్లా. ఇవాళ మేము మళ్ళీ మారిటైమ్ బోర్డు ద్వారా అవన్నీ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవాళ అక్కడ ఇలాంటి పరిశ్రమ కొన్ని ఏర్పాటు చేసి బోట్లు దగ్గర 2000 బోట్లు అక్కడ మనం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. 1250 మెకనైజ్డ్ బోట్స్ని అలాగే కొన్ని ఫైబర్ బోట్స్ని అక్కడ నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. వాటికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మాత్రమే ఈ సాగర్ సొసైటీకి సంబంధించినటువంటి డిఫెన్స్ షిప్ బిల్డింగ్ కంపెనీకి 170 మీటర్లు మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారంటే ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఖచ్చితంగా మేము మొట్టమొదటి నుంచి కూడా ఫిషింగ్ హార్బర్లు కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మచిలీపట్నం కానీ, నిజాంపట్నం కానీ, అలాగే ఇప్పుడు జువలదిన్న కానీ, నరసాపురం కానీ, అలాగే ఉప్పాడ కానీ, ఇవన్నీ కూడా పూర్తి అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇవాళ మత్స్యకారుల కోసం ఇవాళ ఏదైతే మీరు జియో నెంబర్ 217 తీసుకొచ్చారో ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశాం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నాం. కేవలం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 14-19లో మత్స్యకారులు 50 సంవత్సరాలు వేటకెళ్ళలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, 50 సంవత్సరాలు దాటుతాయని చెప్పి 50 సంవత్సరాలకే మొట్టమొదటి పెన్షన్ ఇచ్చింది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా వేట నిషేధ సమయం ఏదైతే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ రెండు మాసాలు వాళ్ళకి జీవనోపాధి ఉండదు కాబట్టి 20,000 రూపాయల చొప్పున దగ్గర 1,25,000 మందికి
కుటుంబాలకి 20,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే ఆయిల్ సబ్సిడీ కానీ ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ సబ్సిడీ కూడా సకాలంలో అందిస్తున్నాం. గతంలో దగ్గర 95 మంది వేటకెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ బీమా అందించాం. 5 సంవత్సరాలు మీరేమి ఇవ్వకపోయినా ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా వారికి అందించడం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద దాదాపు 60% సబ్సిడీతో బోట్లు కానీ దగ్గర 1 కోటి రూపాయలు ఖరీదు చేసే 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్లు 60% సబ్సిడీతో మత్స్యకారులకు అందిస్తూ ఉన్నాం. వలలు ఇస్తున్నాం, ఇంజన్లు ఇస్తున్నాం. మళ్ళీ వాళ్ళ జీవన విధానాలు మారడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడం ఇష్టం లేదా? ఆ పరిశ్రమలు వస్తే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మత్స్యకారుల జీవన విధానాలు మారితే మీరు చూడలేకపోతా ఉన్నారా? ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులు అక్కడ కుట్రలు చేసి వాళ్ళల్లో ఒక చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి జరగనివ్వం. మేము ఏవైతే వాళ్ళకి కట్టుబడి ఉన్నామో దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా తమిళనాడు బోట్లు రాకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఏదైతే ఇసుకపల్లె గ్రామానికి సంబంధించి కానీ అక్కడ 144 గ్రామాలు పెట్టుకునే సమావేశంలో వాళ్ళ నిర్ణయానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జివ్వలదిన్నె అక్కడ ఏదైతే సాగర్ షిప్పింగ్